మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారా, ఇది ఏం ఆకు గుర్తుపట్టారా? చూసారా ఎంతగా పెరిగిందో? ఎండాకాలం రాగానే ఈ ఆకే కాదండి, ఏ ఆకుకూరలైనా కూడా రెగ్యులర్ వాటరింగ్ ఇచ్చామనుకోండి ఇంత హెల్తీగా పెరుగుతుందన్నమాట. హెల్తీగా, పైగా ఇందులో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. తెలుసు కదా, గుర్తుపట్టారా ఎవరైనా ఈ ఆకు ఏంటో? సరేలేండి, నేనే చెప్పేస్తాను. ఇదేనండి గలిజేరులో 2 రకాలు ఉంటాయి కదా, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని. ఇదైతే ఎర్ర గలిజేరు ఆకు అన్నమాట. ఆకు చుట్టూతా రెడ్ కలర్ లైనింగ్ ఉంటుంది ఎర్ర గలిజేరుకి. కానీ కర్రీ చేస్తే మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి. తెల్ల గలిజేరైనా ఎర్ర గలిజేరైనా కూడా. చూడండి అసలు ఎంత బాగా వ్యాపిస్తుందంటే చాలా బ్రాంచెస్ వస్తాయి, బలంగా పెరుగుతుందన్నమాట. చాలా బాగా పెరిగాయి. అసలు ప్రతి కుండీలో వచ్చేస్తాయండి. ప్రతి ఎండాకాలము రాగానే చక్కగా వచ్చేస్తాయి ఆకులు. కంపల్సరీ ఇయర్లీ 2 or 3 ఇది ఇలా ఫ్రెష్గా దొరికినప్పుడు మాత్రం నేను తప్పకుండా మేము తీసుకుంటామన్నమాట. అయితే వీటిని క్లీనింగ్ అంటే తెంపుతాం, సరే బాగానే తెంపుతాము, కానీ ఆకు తెంపేసుకోవాలండి. ఇది కాడలు కోసేసేలా ఉండవు అన్నమాట, కొంచెం బెల్స్గా ఉంటాయన్నమాట కాడలు. అందుకు మనము ఆకే తెంపేసుకోవాలన్నమాట. ఇక గింజ పట్టినవి అంటే ఆల్రెడీ సీడ్స్ ఫామ్ అయిన కొమ్మలు ఉంటాయి కొన్ని, ఇక వాటికైతే ఆకులు చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇంకా గింజ స్టేజ్కి రానివే కొద్దిగా ఆకులు పెద్దగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత తుక్కు వచ్చిందో? ఇవన్నీ కూడా ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఆకులన్నీ కూడా బాలేని ఆకులు అన్నమాట. ఇన్ని ఆకులు కనిపిస్తాయి కానీ అందులో కొన్ని ఆకులే మనకి పనికొచ్చేలా ఉంటాయన్నమాట. మంచివి చూసుకొని జాగ్రత్తగా తెంపుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ తోటకూర, కోయిగూర అయినా కూడా ఇలానే తెంపుకోవాలి. కొండపిండి ఆకు అని చెప్పాను కదా, అది కూడా సేమ్. ఏ ఆకుకూర అయినా మనకి ఆకులే కదండి ముఖ్యము. కాబట్టి ఎంత ఆకుకూర తెంపాము, హార్వెస్ట్ చేసామన్నది కాదు, ఎన్ని మంచి ఆకులని మనము కూర వండామన్నదే కదా మెయిన్. అలా అన్నమాట. చూడండి ఇన్ని ఆకులు వచ్చాయన్నమాట. అంత తెంపాను కదా, ఇలా ఆకులు వచ్చాయి. ఓకే, ఒక పూటకి 1-2 పూటలకి మాకు సరిపోతుందన్నమాట చక్కగానే. చూసారా, అలా ఆకు చక్కగా ఉన్నది మాత్రమే తెంపాలి. నేను అక్కడే తెంపేసి అక్కడే క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే ఆకు తెంపాను అంటే ఎండ బాగా ఉంది కదా, ఆకులు చాలా తొందరగా సుకుమారంగా ఉంటాయి కాబట్టి సొక్కిపోయినాయి కొన్ని. కానీ గ్రీనీగా ఉన్నప్పుడే తెంపాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇప్పుడే వంట చేసుకునేటట్లయితే చేసేసుకోవచ్చు, లేదా మనము ఇప్పుడే చేయట్లేదు అనుకున్నప్పుడైతే ఎయిర్ టైట్ బాక్స్లో మనము నిల్వ చేసుకోవచ్చు అన్నమాట, ఫ్రిడ్జ్లో. లేదు ఫ్రిడ్జ్ వాడొద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు తెంపేసుకోవచ్చు. నేనేంటంటే మళ్ళీ టైం ఉన్నప్పుడే తెంపేసుకుంటే, ఓపిక ఉన్నప్పుడే తెంపేసుకుంటే అయిపోతుంది కదా. ఫ్రిడ్జ్లో మనకు కావాల్సినప్పుడు పెట్టేసుకోవచ్చు. ఒక 24 hours వరకు మనము ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, గల్జేర్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే మినరల్స్ ఉంటాయన్నమాట. కాబట్టి దొరికిన వాళ్ళు మటుకు తప్పకుండా తెచ్చి పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇలా పడేస్తున్నాం కదా, కానీ దీని వేర్లను ఉంచుకొని వేర్లను నాటినా కూడా మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయండి. అలా మనం ప్రాపగేట్ ఈజీగా చేసుకోవచ్చు. వేర్లే ఉండాల్సిన అవసరం లేదు, స్టెమ్స్ వైజ్ కూడా ఎవ్రీ నోడ్ నుంచి మనకి రూట్స్ వస్తాయన్నమాట. నోట్స్ వైజ్ మీరు సాయిల్కి తాగేటట్టు పెట్టారనుకోండి, ఈజీగా మీకు ఇక ఎవ్రీ ఇయర్ ఎండాకాలం వచ్చేసరికి అలా మంచి పెద్ద పెద్ద ఆకులతోటి చాలా ఫ్రెష్గా వస్తాయన్నమాట.
మేము ఇది ఎవ్రీ సమ్మర్లో 2-3 టైమ్స్ ఈజీగా తింటామన్నమాట. చాలా ఈజీగా వండుకోవచ్చు కూడా అండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చికాయలు పచ్చికాయలు కాస్త ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఆకుకూరలో పచ్చికాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్టీగా ఉంటుంది కాబట్టి. నేను ఇది పెసరపప్పు వేసి చేశానన్నమాట. చూసారా, ఇలా మనం ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో ఇలా ఆకంతా వేసేసి చక్కగా గాలి చొరబడకుండా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, చక్కగా ఒక 4-5 డేస్ అయితే చాలా చక్కగా ఉంటుందండి. అలా అన్నమాట. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ గలిజీర ఆకు మీకు ఎక్కడైనా దొరికితే తప్పకుండా తిని తీరాల్సిన మొక్క అండి, ఔషధ గుణాల మొక్క అన్నమాట. కాబట్టి మర్చిపోకుండా గుర్తుంచుకోండి. గలిజేరు మొక్క, తెల్ల గలిజేరుని పునర్నవ అంటారు, తెలుసు కదా. అంటే మన లోపలి అవయవాలను నూతనంగా తయారు చేసే శక్తి పునర్నవకు ఉంది.